సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్. ఇది ఇట్లా ఉంటే మంగ్లీ మందు పార్టీ ఆ మందు పార్టీలో మొత్తం విదేశీ మద్యం, అనుమతి లేని విదేశీ మద్యం, గంజాయి. మామూలుగా పల్లెటూరు ఒక ఏమంటారు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి కష్టపడి ఎదిగి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు, అనుక్షణం జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఈ మంగ్లీ ఎవరైతే ఉన్నారో రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా చెందినటువంటి ఈ గాయని, జానపద గాయని, తెలంగాణ ఏం కాదా ఇది, ఆమె చాలా సందర్భాల్లో అంటే కష్టపడి ఎదిగి పాటతోటి ఒక ఛానల్లో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఫోక్ కార్యక్రమంలో జనాలకు పరిచయమై తన పాటతో, తన ఫోక్ సాంగ్తో పరిచయమై, తర్వాత తన మాట చాతుర్యం కొన్ని టీవీ ప్రోగ్రాంల ద్వారా జనాలకు రీచ్ అయ్యి, ఆ తర్వాత పాటనే తన ప్రధాన కెరీర్గా ఎంచుకొని కొంత ఎదుగుతూ వచ్చి ఇప్పుడు తెలంగాణలో ఉన్న టాలీవుడ్లో ఉన్న కొంచెం మంచి సింగర్లు, ఫోక్ సింగర్లలో మెయిన్ మన ఫస్ట్ రోలో ఉండేలాగా కష్టపడ్డది, ఎదిగింది. అయితే దాన్ని అట్లే ఉంచుకునేందుకు ఆమె ఇంకా కొంచెం దృష్టి పెడితే బాగుండేది. కానీ చాలా సందర్భాల్లో తన పాటల విషయంలో కావచ్చు, తన మాటలు చేష్టల విషయంలో కావచ్చు చాలాసార్లు వివాదాలకు కేంద్రమైంది ఆమె. గతంలో ఒక పాట సందర్భంలో ఏది చెట్టు కింద కూర్చున్నావమ్మా సుట్టం లెక్క ఉమేసమ్మ, మొక్కినా వరం ఇయ్యకుండా మోతవరి లెక్క కూర్చున్నావమ్మ అనే పాట విషయంలో కూడా ఆమెను కొంచెం ఏదైతే రైట్ వింగ్ ఉంటుందో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, బజరంగ దళ లాంటి వాళ్ళు కొంచెం వ్యతిరేకించరు. అమ్మవారిని నువ్వు మోతవరి లెక్క కూర్చున్నావు అని చెప్పేసి అంటావా అని. సో అందులో ఆమె తప్పేం లేకపోవచ్చు, అది జానపద గేయం, అది అట్లనే ఉంది, ఆమె అట్నే వాడింది. నాకు తెలిసి కట్టంగూరు రామస్వామి సంబంధించిన పాట అనుకుంటుంది. ఆ పాట వాడిన క్రమంలో వాళ్ళు ఏదో ఆపోజ్ చేసిరు, కానీ ఈమె ఇచ్చిన సమాధానం కూడా ప్రాపర్గా లేదు. ఒక దాని ఏమంటారు, అది అట్నే ఉంది, ఎట్లా వాడినా ఒక ప్రాపర్గా చెప్పే సమాధానం కూడా అప్పుడు కూడా వివాదాలకు కారణమైంది. ఆ తర్వాత బోనం అంటే బంజారా సంస్కృతిలో బోనం ఉండదు, వాళ్ళు తులజామాతను ఇది చేస్తారు. అయితే బోనం ఎత్తుకునే సందర్భంలో కూడా ఆ పాటలో రికార్డింగ్లో కూడా ఆమె గవ్వల దండలు వేసుకోవడం, ఆ చెర్నక్కులో పట్టుకోవడం, శివశక్తులు, జోగినులు ఏదైతే పవిత్రంగా వాళ్ళు పూజలు చేసుకొని ఇవంతా కూడా చేస్తారో ఆ చెర్నక్కులలో ఆ కత్తి, ఆ త్రిశూలం, ఆ నిమ్మకాయల దండ, ఇవన్నీ కూడా హిందువులు కావచ్చు, ఈ మన తెలంగాణ సంస్కృతిలో కావచ్చు కొంత పవిత్రంగా ఒక దేవునికి, ఒక అమ్మవార్లకు ఒక ప్రతిరూపంగా చూస్తారు. ఈమె పాట షూటింగ్ల కోసం జనాల దృష్టిని ఆకర్షించుకోవడం కోసం ఆ గవ్వల దండలు, ఆ ఈరగోలలు, ఆ నిమ్మకాయల దండలు, ఆ ఏమంటారు ఆ త్రిశూలము, అమ్మవారి కత్తి, అవన్నీ కూడా చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ కూడా చాలా వీడియోలు చేసింది గతంలో. అప్పుడు కూడా వివాదాస్పదమైంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె బర్త్డే సందర్భంగా చేవెళ్ళలోని త్రిపుర రిసార్ట్ అనే రిసార్ట్లో ఒక పార్టీ, తన అనుకూలంగా ఉండేవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సినిమా రంగంలో తనతో పాటు పాటలు పాడుతూ కావచ్చు, ఏమంటారు మ్యూజిక్ సంబంధించిన ఉన్న వాళ్ళు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరితో కొంతమంది ఒక లిమిటెడ్ మెంబర్స్ని పిలుచుకొని తన బర్త్డే పార్టీ అరేంజ్ చేసుకుంటారు. అందులో తప్పేం లేదు. అయితే అందులో విదేశీ మద్యం కూడా పెట్టుకోవచ్చు. అయితే అనుమతి తీసుకోవాలి ఆబ్కారీ శాఖది. అనుమతి లేని విదేశీ మద్యం పెడతామే, దొరికితే దొంగ లేకపోతే దొర, అది ఎట్లాగూ ఉన్నది. చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళే పేపర్లకు వార్తలకు ఎత్తారు, దొరికిన వాళ్ళు మంచిగా తాగి తిని పండి రేపు పొద్దున వరకు మళ్ళీ ఎక్కడిదక్కడ అయిపోతుంది. అయితే అందులో మళ్ళీ గంజాయి అంటే ఇన్ని ఇల్లీగల్గా, అంటే మళ్ళీ అందులో డీజే, దానికి పర్మిషన్ లేదు, ఆ పార్టీకే పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని పార్టీ, పర్మిషన్ లేని విదేశీ మద్యం, పర్మిషన్ లేని డీజే, మొత్తం నిషేధిత జాబితాలో ఉన్నటువంటి గంజాయి, ఇవన్నిటిని పెట్టి ఆమె నిన్న పార్టీ చేసింది. ఆ చుట్టూ భారీ సౌండ్లు పెట్టి ఆ డీజేలు గిప్ప సౌండ్లు వస్తుంటే చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు, ఇవాళ నుంచి స్కూల్ స్టార్ట్, పొద్దుగాలు వేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, ఉద్యోగులు ఉంటారు, పనికి వేటలు ఉంటారు, కూలికి వేటలు ఉంటారు, అలా డిస్టర్బెన్స్ అయింది. కంప్లైంట్ చేశారు. చేవెళ్ళ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు కలిపి రైడ్ చేశారు. అడవి చూసరికి మొత్తం అంతా బండారం బయటపడుతుంది. మంచిగా దావత్ అవుతుంది, అనుమతి లేని విదేశీ మొత్తం పబ్లిక్ ఉందనుకో రాజు ఇక్కడ మొత్తం వీడియోలలో కూడా మనం చూడొచ్చు. మొత్తం ఆ విదేశీ మద్యం బాటిళ్ళు అక్కడ కొంతమందికి చెక్ చేస్తే ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఒకరు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన ఎవరే అంటే మంగ్లీని పరిచయం చేసిన వ్యక్తి, అంటే ఒక రకంగా మంగ్లీకి గురువు అని చెప్పొచ్చు. అంటే పాటలు నేర్పించిన గురువు కాదు ఆమె ఏమంటారు ఒక ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా, ప్రోగ్రామ్ క్రియేటివ్ డైరెక్టర్గా ఉండి ఆ పాటల కార్యక్రమంలో ఆమెను పరిచయం చేసి తద్వారా ఆమెతో కొన్ని ప్రోగ్రామ్స్ చేయించి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి
కొన్ని ఛానళ్ళు పెట్టి ఆ ఛానళ్ళతో ఆమెతోటి పాటలు చేపించి వీడియోలు చేపించి కొన్ని మిలియన్ వ్యూస్, ఎన్నో పాటలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాటలు వచ్చినాయి ఆమె. చాలా జనాలు ఆదరించారు. ఆదరించిన దాన్ని ఎట్లా ఆదరించారంటే ఆ తెలంగాణ తనాన్ని చెప్తుంది, తెలంగాణ యాసలో, తెలంగాణ మాటలో, తెలంగాణ పాటని చెప్తుంది అనే దాన్ని ఆదరించారు. వేరే వేరే భాషల్లో ఉన్న పాటలను లేపుకొచ్చి ఆ లిరిక్స్ ఒకటి అట్లా పెట్టి ట్యూన్లు లేపుకొచ్చి పాటలు పాడినా కూడా ఆ జారే ఆ జాదేవ్ అని ఒక పాట ఉంటుంది, గణపతి దేవుని పాట, రేలారే రేలారే అని ఒక పాట ఉంటుంది. ఇట్లా చాలా పాటలు అక్కడికి వెళ్ళి లేపుకొచ్చి ఆ ట్యూన్ని లేపుకొచ్చి పాటలు పాడించినా కూడా జనాలు యాక్సెప్ట్ చేసారు, చప్పట్లు కొట్టిరు, మిలియన్ల కొద్ది వ్యూస్ ఇచ్చారు. అట్లాంటిది అన్నీ కూడా మర్చిపోయి ఆ జనాలు మనల్ని ఎంత గౌరవించారు, ఎంత ప్రేమించారు, ఏ హోదాని ఇచ్చారనే విషయం మర్చిపోయి ఇట్లా చిల్లర పార్టీలు చేసి ఇలా వార్తలలోకి ఎక్కింది. మళ్ళా ఏమని బుకాయిస్తుంది అంటే ఒకసారి చూద్దాం, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అందులో మా అమ్మ నాయన కూడా ఉన్నారు, నేను అట్లా చేస్తానా, నా తప్పే లేదు. మళ్ళీ ఇవన్నీ ఏమంటారు స్టోరీలు, నాకేం తెలియదు, నీకు తెలియకుండానే పార్టీ పెట్టినావా, బర్త్డే నీదే కదా, నీ పుట్టినరోజు నాడు నీ తెలియకుండా నీ దావతులకి మందు వచ్చిందా, నీ దావతులకి గాంజాయి వచ్చిందా, నీ దావతులకి చుట్టాలు వచ్చిర్రా, నీ దావతులో డీజే పెట్టిర్రా, నీ తెలియకుండా ఇదంతా తప్పు కదా. లిక్కర్కు సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని అవగాహన లేదు, పాటలు పాడి లక్షల రూపాయలు తీసుకోవాలని అవగాహన ఉందా? అక్కడ మా అమ్మ నాన్న కూడా ఉన్నారు, వారి ముందు అలాంటివన్నీ ఎలా చేయిస్తాను? ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడితే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుకోదలుచుకోలే. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపవద్దు. అభియోగాలు లేదు, ఏం లేదు. ఆల్రెడీ ఆ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి టెస్ట్ చేసిరు, డ్రగ్ టెస్ట్ పాజిటివ్గా తేలింది. ఆడ వీడియోలలో క్లియర్గా కనబడుతుంది, అనుమతి లేని విదేశీ మద్యం అంటే సీసాలు కనబడుతున్నాయి. ఆ వీడియో తీస్తున్న పోలీసులను వీడియో బంద్ చేయండి అని నువ్వు బెదిరిస్తున్న వీడియో కూడా ఉంది. నువ్వు తప్పలేనప్పుడు అవన్నీ ఆధారాలు కానప్పుడు నువ్వు ఎందుకు భయపడి వీడియో బంద్ చేయాలని చెప్పేసి అట్లా లోపలికి వెళ్ళిపోయినావు. సో మంగ్లీ, ఇప్పటికైనా తెలంగాణ నిన్ను చాలా ఆదరించింది, చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చింది, చాలా ఆస్తులు ఇచ్చింది, నీకు పైసలు ఇచ్చింది. వాటంటే కాపాడుకో. ఇట్లాంటి నిన్ను చూసి ఇంకోళ్ళు తయారవుతారు. ఈ సెలబ్రిటీలు చాలామంది, ఈమెని కాదు చాలామంది సెలబ్రిటీలు ఒక హోదా వచ్చిన తర్వాత ఇట్లా లిక్కర్ పార్టీలని, గంజాయి పార్టీలని, రేవు పార్టీలని దొరికి ఎవరైతే ఇన్స్పిరేషన్ తీసుకొని నిన్ను చూసి చాలామంది పాటలు పాడటానికి వస్తుంటారు. ఇంకా చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మంగ్లీలాగా నేను కూడా పాటలు పాడాలి, చాలామంది అభిమానులను సంపాదించుకోవాలి, నా పాటలు కొన్ని వేల మంది, లక్షల మంది, మిలియన్స్ మంది వ్యూస్ రావాలని ఆశపడి ఆశయంగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే వాళ్ళందరినీ సైడ్ ట్రాక్ చేసినట్టుగా, వాళ్ళందరినీ తప్పుదో పట్టించినట్టుగా, తప్పుదారి పట్టించినట్టుగా. తప్పు ఒప్పుకొని తప్పైంది, తెలియకుండా జరిగింది, తప్పైంది, ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అంటే నీ హుందాతనానికి బాగుంటుంది. కానీ నాకేం తెలియదు, నీకు తెలియకుండా నేను బర్త్డే పార్టీ పెట్టినావా, నీకు తెలియకుండా రిసార్ట్ మాట్లాడినావా, నీకు తెలియకుండా నేను గంజాయి వచ్చిందా, నీకు తెలియకుండా విదేశీ మద్యం వచ్చిందా, నీకు తెలియకుండా నేను డీజే పెట్టినా, ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. కాబట్టి ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే వేస్ట్ అవుతుంది అనుకో.